వెల్కమ్ బ్యాక్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 160కి పైగా సీట్లలో విజయం సాధిస్తాము అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా ధీమాగా చెబుతూ ఉన్నారు. ప్రొఫెసర్ గారు, సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి కదా సార్, అక్కడ పోటాపోటీ ఉంటుంది అని చెప్పేసి, అంచనాలు కూడా ఉన్నాయి, నెక్ టు నెక్ ఉండొచ్చు అని చెప్పేసి. సో ఏంటి, ఏ ధీమాతో అమిత్ షా 160+ అంటూ ఉన్నారు సార్? ధీమా ఉన్నా లేకపోయినా అమిత్ షా అంటాడు కదా, ఎందుకంటే గెలుపుకు బీమా కొరకైనా ధీమా వ్యక్తం చేయాల్సిందే కదా. సో కామాలతో రాజకీయాలు చేయలేరు కదా, అనివార్యంగా ధీమా ఉండాల్సిందే. అందులో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి తాము గెలుస్తామని చెప్పుకునే తమ శ్రేణుల్ని సమరోన్ముఖులను చేయాలి. మీకు ఓడిపోతామంటే ఎవరు యుద్ధం చేస్తారు? అందువల్ల బీజేపీ, అమిత్ షా నేను ఒక టీవీ ప్రోగ్రాం మాట్లాడుతూ చాలా మంచి మాట చెప్పాడు. మేము ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకుంటాం. ఎందుకో తెలుసా? గెలవటానికి మాత్రమే కాదు, మా పార్టీ సిద్ధాంతాల ఆధారంగా ఉన్న పార్టీ. ప్రతి ఎన్నికను మా రాజకీయ ఆలోచనల్ని, మా సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఒక అవకాశంగా భావిస్తాం. అలాగే మా పార్టీ కార్యకర్తలతో నిర్మితమైన పార్టీ. ప్రతి ఎన్నిక మా పార్టీకి కార్యకర్తలు ఇస్తుంది అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి అమిత్ షా అన్నది. అందుకే బీజేపీ అలా పెరిగింది. అసలు భారతదేశంలో ప్రతి పార్టీ భావించాలి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు దెబ్బతినడానికి కారణం పొత్తుల పేరిట ప్రతిసారి 2 సీట్లు, 5 సీట్లు, 10 సీట్లకే పోటీ చేసే వరకు రాష్ట్రమంతా, దేశమంతా వాళ్ళ కార్యకర్తలే లేని పరిస్థితికి ఏర్పడ్డారు. సో ఎన్నికలు అనేది కేవలం గెలుపు ఓటముల కొరకే కాదు. ఎన్నికలు అనేది ప్రజలకు రాజకీయాలు చెప్పడానికి, ప్రజలకు సిద్ధాంతాలు చెప్పడానికి, ప్రజలు తమకు పార్టీకి కార్యకర్తలను ఏర్పాటు చేసుకోవటానికి కూడా అదొక అవకాశం. వాస్తవంగా మీకు ఇంకో విచిత్రం చెప్తాను. ఆ కార్ల్ మార్క్స్ ఇంట్రడక్షన్ టు క్లాస్ స్ట్రగుల్స్ అనే పుస్తకంలో, అండ్ ఇంట్రడక్షన్ టు కార్ల్ మార్క్స్ క్లాస్ స్ట్రగుల్స్ అనే దాంట్లో మీకు ఫ్రెడరిక్ ఏంగెల్స్ రాసిన దాంట్లో ఉంటుంది. ఈవెన్ లెనిన్ ఎలక్షన్ల గురించి మాట్లాడిన దాంట్లో ఏమంటాడంటే, సరిగ్గా అమిత్ షా చెప్పింది చెప్తాడు. అమిత్ షా చెప్పింది లెనిన్ చెప్పలేదు, ఏంగెల్ చెప్పలేదు. ఏంగెల్ లెనిన్ చెప్పింది అమిత్ షా చెప్పలేదు. కానీ వాళ్ళు కూడా అదే అంటారు. ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఎందుకు పోటీ చేయాలంటే గెలవడం కొరకే కాదు, తమ రాజకీయాల్ని, తమ సిద్ధాంతాలని, ఇతర పార్టీల సిద్ధాంతాలకు తమకున్న తేడాను ప్రజలకు వివరించడానికి ఎన్నికలు ఒక ఆయుధం అని చెప్తారు. సో అందువల్ల అమిత్ షా సరిగ్గా అదే మాట చెప్తున్నాను. మీకు విచిత్రం ఏంటంటే, అంటే ఎవరైనా ఐడియాలజీ బేస్డ్ పార్టీస్ లుక్ ఎలక్షన్స్ డిఫరెంట్లీ. మిగతా ఐడియాలజీకి సంబంధం లేని పార్టీలకే సీట్లు, అధికారము ఇదే కనుక. అందువల్ల బీజేపీ బీహార్లో అయినా ఎక్కడైనా ఏ ఎన్నికైనా సీరియస్గా తీసుకుంటుంది. అందులో బీహార్లో 160 సీట్స్ వస్తాయి అని చెప్తున్నారు. రావని నేను ఎందుకు చెప్పాలి? ఎందుకంటే బీహార్లో చాలా నారో కంటెస్ట్. లాస్ట్ టైం కూడా 12,000 ఓట్సే మొత్తం డిఫరెన్స్. అందువల్ల ఓటింగ్ సరళికి, సీట్ల సరళికి కూడా తేడా ఉంటుంది బీహార్లో. అందువల్ల ఓట్లలో కాస్తంత తేడా ఉన్న, సీట్లలో భారీ తేడా ఉండే అవకాశం కూడా ఉన్న రాష్ట్రం ఇది. అండ్ 2 వైపులా ఒక బిగ్ సోషల్ కాంబినేషన్లు పోటీ చేస్తున్నారు. రాష్ట్రం చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఎందుకంటే 2 కూటముల వైపు ప్లస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి అంతు చిక్కని ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఉంది. సో అనేక, మీ గతంలో కూడా మాట్లాడాను, బీహార్ ఎన్నికలు ఎందుకు అంచనాలకు అందడం లేదు అని. సో అందువల్ల ఇప్పటి వరకు సర్వేలు అయితే మీరు అన్నట్లు 1% కన్నా 2 కూటముల మధ్య తేడా లేదు అని సర్వేలు చెప్తున్నాయి. 1% ఈజ్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ కూడా బీహార్ లాంటి స్టేట్లో. అందువల్ల ఇప్పటి వరకు సర్వేలు చెప్తున్నాయంటే బీహార్ కెన్ స్లిప్ ఇన్ ఎనీవే, అంటే ఎటువైపు అయినా మారవచ్చు రిజల్ట్. ఎన్డీఏ కాస్త ఆధిక్యత ఉన్నట్టు కనిపిస్తున్నా దేర్ ఆర్ సెవరల్ ఇంపాండరబుల్స్, అనేక అర్థం కాని అంశాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఎటువైపు అయినా ఉండవచ్చు అని అంటున్నారు. అందువల్ల తమ వైపు ఉంటుందని బీజేపీ నాయకుడు చెప్పక తప్పదు. కానీ మనకు తెలుసు, 2 అనుభవాలు ఉన్నాయి. 2024లో ఏమన్నారు? ఈసారి 400 సీట్లు వస్తాయన్నారు. బీజేపీ కాన్ఫిడెంట్గా చెప్పే వరకు పోల్స్టర్స్, ఏ ఎగ్జిట్ పోల్ నిర్వహించే వాళ్ళందరూ తమ డేటాను మరి డాక్టరింగ్ చేశారో తెలియదు, బీజేపీకి అనుకూలంగా తమ డేటాను సవరించుకున్నారో తెలియదు, లేదా భయపడి తమ డేటాను తామే నమ్మక బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేషనల్ మీడియాలో వచ్చే పెద్ద పెద్ద పండితులు ఉంటారు, వాళ్ళ పేర్లు
ఆ ఎగ్జిట్ పోల్స్ పండితులు వాళ్ళందరూ కూడా బీజేపీకి 400 సీట్లు వస్తాయి అన్నారు. ఆఖరికి అమెరికన్ పొలిటికల్ సైంటిస్టులు కూడా 300 ఎబో వస్తాయన్నారు. ఒక్క యోగేంద్ర యాదవ్ మాత్రమే అరౌండ్ 240 మించి రావు అన్నాడు. అన్నట్టే 240 వచ్చాయి. సో మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ఎన్నికల్ని అందులో ఇంత క్లోజ్ కంటెస్ట్ ఉన్న ఎలక్షన్ ఎవరు ఊహించలేదు. అలాగే 2004లో ఇండియా షైనింగ్ అనే పెద్ద క్యాంపెయిన్ బీజేపీ నడిపించింది, కానీ గెలవలేకపోయింది. అందువల్ల ఎలక్షన్ అనేది ఎవరము ప్రిడిక్ట్ చేయలేము. అయితే ఎందుకు ఈ కారణం చెప్తారంటే, ఒకటి తమ కార్యకర్తలకి తమ శ్రేణులకి ఉత్సాహాన్ని ఇవ్వడం మొదటి లక్ష్యం. రెండవది మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం. ఇప్పుడు 160 సీట్లు వస్తాయి కనుక మనం ఇంతగా చర్చించుకున్నాం. ఒకవేళ అమిత్ షా మేము గెలుస్తామో లేదో అన్నారనుకోండి, అప్పుడు కూడా మీడియా అటెన్షన్ వచ్చేది, కానీ నెగిటివ్ అటెన్షన్ వచ్చేది. మీడియాలో పాజిటివ్ అటెన్షన్ తెచ్చుకోవడం రెండో లక్ష్యం. మూడవది, మన దేశంలో ఒక ట్రెండ్ ఉంటుంది, సింగ్ ఓటర్ అంటాడు. అంటే నా ఓటు మురిగి వేస్ట్ కాకూడదు, నా ఓటు ఉపయోగపడాలి, అందువల్ల గెలిచే అభ్యర్థికి ఓటు వేస్తామనే సైకాలజీ కూడా ఇండియాలో ఉంది. ఆ సైకాలజీ ఉంది కనుక బీజేపీ గెలుస్తుంది అన్న భావన కలిగితే బీజేపీ అనుకూల ఓటు ఎటైనా పక్కకు జరగకుండా నిలిచిపోతాడు. అంటే అసంతృప్తితో ఉన్నవాడు కూడా మన పార్టీ గెలుస్తుందట అని చెప్పి ఇటువైపు కన్సాలిడేట్ అవుతాడు. అలాగే మధ్యలో ఉండే ఓటర్ ఉంటాడు, స్వింగ్ ఓటర్. ఆ స్వింగ్ ఓటర్ కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫెన్స్ ఓటింగ్ అంటారు దీన్ని. సో అదొక కారణం. నాలుగవది, ప్రత్యర్థుల్లో భయాందోళన క్రియేట్ చేయడం. అంటే అదొక మైండ్ గేమ్ అంటారే, అదొక సైకలాజికల్ వార్. ఎలక్షన్స్లో పొలిటికల్ వారు వాడు అని మొదలుపెట్టి చెప్తాడు. ఎందుకు కారణం అదే. అంటే ఒక్కసారిగా ప్రత్యర్థి శిబిరాన్ని భయకంపితం చేయడం, అది కూడా ఒక లక్ష్యంగా ఉంటుంది. అందువల్ల అదొక రాజకీయ వ్యూహంలో భాగంగా అమిత్ షా చెప్తాడు. యాక్చువల్గా నిర్ణయించాల్సింది బీహార్ ఓటర్ కదా.